వ్యక్తిత్వం అంటే ఏమిటి? కేంబ్రిడ్జ్ అంతర్జాతీయ ఆంగ్ల నిఘంటువు ప్రకారం నీ నడవడిక, ఆలోచన సరళి, భావనలను అభివ్యక్తం చేసేదే నీ వ్యక్తిత్వం. ఏమండి, ఆ, మొన్న 10,000 పెట్టాను. ఈవేళ 6,000 ఉన్నాయి. నేను తీయలేదు బాబోయ్. మీరు తీసారంటలేదు. మరి మొన్న షేర్లో 10,000 పెట్టాను. ఈవేళ 6,000 చూపిస్తోంది. మార్కెట్ పడిపోయింది కదా. ఎక్కడ పడిపోయింది? అబ్బా, అలా కిందకి తొంగి చూడకయ్యా. పడిపోవడం అంటే కింద పడిపోవడం కాదు, షేర్ మార్కెట్ పడిపోయిందని. మరి షేర్ మార్కెట్లో ఒడిదుడుకుల వల్ల అలా తగ్గుతూ ఉంటాయి, దాన్నే పడిపోవడం అంటారు. ఎందుకు పడిపోయిందిట? అమెరికాలో నిరుద్యోగం ఎక్కువైందిట. అయితే ఆ పోయిన నా 4,000 ఆ అమెరికాలో నిరుద్యోగ వృత్తిగా పోయిందా? అది కాదయ్యా. అయితే మరి వాళ్ళెవరండి నా డబ్బులు తీసుకోవడానికి? అబ్బా, వాళ్ళు నీ డబ్బులు తీసుకువెళ్ళలేదు. మరి ఏమైనట్టు ఆ 4,000? అమెరికాతో పాటు ఇజ్రాయెల్, ఇరాన్ కూడా యుద్ధంలోకి దిగేలా ఉన్నాయి కదా. అయితే ఆ 4,000 వాళ్ళ యుద్ధాన్ని నిధికి విరాళంగా ఇచ్చేశారా? అయినా వాళ్ళెవరండి నా డబ్బులు విరాళంగా ఇవ్వడానికి? అదంతా ఎంత తెలియదు నాకు. అయినా ముందు వాళ్ళకి మీరు ఫోన్ చేయండి. సాయంత్రంలోగా నా 4,000 నా అకౌంట్లో పడాలి. ఎవరికి ఫోన్ చేయమంటావు? ఎవరికి? అయినా ఇంకెవరికి? ఆ షేర్ కంపెనీ వాడికి ఫోన్ చేయండి. దిక్కుమాలు కూడా నా ఒంటిలో వంట పని అంతా కూడా ఆగిపోయింది దీనివల్ల. దేవుడా, నిన్ను ఆ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టమని సలహా ఇచ్చిన వాడు కనబడాలి. ఏమండి, ఫోన్ చేయమన్నాను, ఫోన్ చేశారా? ఇంకో చేస్తున్నా, ఎంగేజ్ వస్తుంది. వదలకండి, అస్సలు వదలకండి. వాడిని నాకు సాయంత్రంలోగా ఆ 4,000 అకౌంట్లో పడకపోతే వాడిని మిమ్మల్ని కూడా వదిలేది లేదు. నేనేం చేశానయ్యా? నేనేం పాపం చేశాను? ఎవడైనా షేర్ మార్కెట్లో మగాళ్ళు పెట్టి కూర్చుంటారు, ఆడదానివి నువ్వు ఏదో ఇంట్లో వంట పని చేసుకోవాలి, కానీ ఈ షేర్ మార్కెట్లు పడిపోవడాలు, ఆ 4,000 వాడి తిరిగి ఇచ్చేయడాలు. నిన్ను నిన్ను ఆ ఊపిలోకి దింపిన వాడిని, వాడు కనుక కనబడితే నువ్వు చేయడం కాదు, వాడిని నేను చేస్తాను. పచ్చడి 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 పచ్చడి. దేవుడా, ఇదేం కావాలయ్యా?